ఏపీలో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫార్మ్ అయింది కదా! సో, ఫస్ట్ దేనిపైన దృష్టి పెడతారు? అంటే ఏ డెవలప్‌మెంట్ మీద దృష్టి పెడతారు బాబు గారు అనుకుంటున్నారు? మేము రాజధాని గురించి దృష్టి ఉంది. అది చేస్తారనుకుంటున్నాం. హ్మ్. మరి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ పిఠాపురంలో బాగా ఇది చేస్తాడని చూస్తున్నాం. హ్మ్. సో, అలా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి అదేంటి ల్యాండ్ టైటిలింగ్‌ది కూడా రిజెక్ట్ చేశారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ అనే ఒక పథకాన్ని ఎందుకు పెట్టారనుకుంటున్నారు? దానివల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉందంటే కొంచెం అంతా కొద్దిగా బాగా డెవలప్‌గా ఉంటదనే కదండీ! అన్నీ ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకిచ్చింది. దాని గురించే ఇదండి. ఓకే. పోలవరం ప్రాజెక్టు మనం ఎప్పుడు చూసినా గాని అవుతుంది అనే మాటే వింటున్నాం కదా! అవుతుందనే ఉంది గానీ ప్రతి వాళ్ళు వచ్చినోళ్ళందరూ అవుతుందని చెబుతున్నారు. చాలా 15 ఏళ్ల నుంచి కూడా అట్లానే వైఎస్ ఉన్నప్పుడు కొంచెం రన్నింగ్ నడిచింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా స్లో అయింది. మళ్ళా వాళ్ళు వాళ్ళ ప్రాబ్లంలు వాళ్ళకుంటాయి కదా! అట్లా అని అంటే ఇప్పుడు జాబ్‌ల విషయంలో కూడా చాలా జాబుల తక్కువగా విషయం అనిపిస్తుంది. కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిండు కదా! ఆయన డెవలప్ గురించి కొంచెం చూస్తే జాబ్‌లు కూడా రావచ్చండి. సో, అదే విధంగా చూసుకుంటే మనకి ఉద్యోగాల కోసం యువత వలస వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ వలస అనేది ఈ ప్రభుత్వం ఫార్మ్ అయిన తర్వాత ఆగిపోయే అవకాశం ఉందంటారా? అవకాశం అంటే అవకాశం ఏముండదు. మామూలుగా ఆయన అయితే వాలంటీర్ల సిస్టమ్ ఇలాంటివన్నీ కంటిన్యూ చేస్తాను అన్నారు గదా! కంటిన్యూ చేస్తేనే బావుంటదండి. అది చేస్తేనే బావుంటది. ఎందుకంటే ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళకి బాగా ఇబ్బందయిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ అంటే గారికి ఆళ్ళు 60 ఇళ్ళకి ఒక వాలంటీర్‌ని పెట్టిండ్రు గదా! ఈళ్ళు ఒక ఒక 100, 120 ఇళ్ళకైనా ఒక వాలంటీర్‌ని పెడితే బావుంటదనుకుంటున్నాను.